హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా తనకి తగ్గట్టుగా రకరకాల కథలతో రకరకాల ఎంపికలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు రవితేజ. సో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆడియన్స్లో ఉన్నప్పటికీ కూడా కేవలం మాస్ మాత్రమే లేదా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కథని బట్టి కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన రీసెంట్గా భక్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఒక సినిమాతో వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి వెంటనే కూడా నెక్స్ట్ ఇరుముడితో అందరి ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు ఆయన. సో ప్రత్యేకంగా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు మూవీ టైం అయితే ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేసింది. సో ఇందులో కేవలం ఈ కథ అంతా కూడా కూతురు నాన్న అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకొని భక్తి పార్వంలో ఉన్న రవితేజ మాత్రమే కాకుండా మాస్ యాక్షన్లో ఉన్న రవితేజ కూడా కనిపిస్తున్నారు. అండ్ మెయిన్ ఈ కథ అంతా కూడా తన కూతురికి అండ్ తండ్రికి మధ్య జరిగే సంభాషణ అండ్ తండ్రికి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ప్రేమ ఆధారంగా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే మెయిన్లీ కేవలం కూతురు చెప్పిందని అయ్యప్ప స్వామి మాల వేసుకొని భక్తి పార్వసంలో మునిగి తేలుతున్న ఒక భక్తుళ్ళ అయితే రవితేజ కనిపించబోతున్నారు. అండ్ ఈ సినిమాకి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వస్తే ఈ శివ నిర్మాణ అనే వ్యక్తి దీనికి దర్శకుడిగా ఉన్నారు. శివ నిర్మాణ దీనికి దర్శకుడిగా ఉన్నారు. అలాగే ప్రియా భవానీ శంకర్ దీన్ని హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు నవీన్ ఎర్నేని అలాగే వై రవిశంకర్ ఇద్దరు సంయుక్తంగా ప్రొడ్యూసర్స్గా ఉండి సినిమాని అయితే తీర్చిదిద్దుతున్నట్లుగా అయితే అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాని జూలై కల్లా విడుదల చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అండ్ దీని నుంచి ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా సరే అండ్ అలా ఒక సైలెంట్ లుక్లో ఒక భక్తుళ్ళ రవితేజ కనిపించడం ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజువల్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దీనికి మాస్ని యాడ్ చేయడం కూడా ఆయన పాత ఏదైతే ఈడియట్ లేకపోతే ఆ వర్షన్స్ ఉన్న సినిమాల్లో మన మాస్ యాక్షన్ ఉంటుందో ఆ మాస్ యాక్షన్ అయితే ఇందులో కూడా చూపిస్తారని అయితే అర్థమవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? రవితేజ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్లాప్లో నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది అయితే తెలియాలంటే ముందు వేచి చూడాల్సిందే. సో ఇరుముడి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.